150 సంవత్సరాల వైద్య సేవలు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆస్తమా, సైనసైటిస్, సోరియాసిస్, కీళ్లవాతం, కీళ్ల నొప్పి మరియు నడుము నొప్పి లాంటి సమస్యలకు మూలికా చికిత్స కోసం ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్న ట్రంప్ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నారంటూ భారత్ పై అదనంగా మరో 25% టారిఫ్లను అమలు చేసిన ట్రంప్ ఇప్పుడు భారత్ తో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ చైనాపై 100% టారిఫ్లు విధించడంతో ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. దీంతో ట్రంప్ మళ్ళీ భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా వేగం పెంచింది. భారత్ అమెరికా మధ్య ఎప్పటినుంచో జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో 3 సీనియర్ భారత అధికారులు అక్టోబర్ 17 వరకు అమెరికా అధికారులతో సమావేశమవుతున్నారు. ఈ చర్చలను ఫిబ్రవరిలో ప్రారంభించినప్పటి నుంచి ఇదే తరహా పురోగమించిన చర్చలుగా మారాయి. ఇరు దేశాల అధినేతలు నవంబర్లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో తొలి దశ ఒప్పందం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత నెలలో భారత్తో జరగాల్సిన వాణిజ్య చర్చలను అమెరికా నిలిపివేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారంటూ భారత్పై 50% టారిఫ్లు విధించారు. అంతేకాక వాణిజ్య చర్చలను అర్ధాంతరంగా నిలిపివేశారు. అప్పటికే అమెరికా చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. అయితే తాజాగా చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై నిబంధనలు విధించడంతో ట్రంప్ 100% టారిఫ్లు విధిస్తున్నట్లు హెచ్చరించారు. అయితే చైనా కూడా ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైందని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 9న చైనా మొత్తం 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో 12 వాటిపై నియంత్రణలు విధించింది. అలాగే తక్కువ స్థాయిలో ఉన్న ఉత్పత్తులను కూడా ఎగుమతి చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచం వర్సెస్ చైనాగా మారిపోయిందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. స్వేచ్ఛ ప్రపంచంలోని పరిశ్రమల ఆధారాన్ని సరఫరా గొలుసులను చైనా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ నేపథ్యంలోనే తమకు యూరప్, భారత్, ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనాతో ఆధారపడకుండా ఉండేందుకు అమెరికా భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ వాణిజ్య ఒప్పందం భారత్కు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్తో పాటు బ్రిక్స్ కూటమిలోనే ఉన్న బ్రెజిల్ పైన ట్రంప్ 50% టారిఫ్లు విధించారు. ఈ 2 దేశాలపై విధించిన టారిఫ్లు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ టారిఫ్లు 16 నుంచి 18% చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్లపై 15% టారిఫ్లు విధించిన ట్రంప్ భారత్కు వాటికంటే 1-2% ఎక్కువ విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకి ఈ ఒప్పందం అత్యవసరం కావడంతో చర్చలను వేగవంతం చేస్తోందంటున్నారు. అయితే ఇది భారత్పై ఉన్న 50% టారిఫ్ల భారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత టారిఫ్ల ప్రభావంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు జూలైలో $8.01 బిలియన్ నుంచి ఆగస్టులో $6.86 బిలియన్ పడిపోయాయి. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $191 బిలియన్ నుంచి $500 బిలియన్ చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 4వసారి అమెరికా భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఆ సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య విలువ $131.84 బిలియన్ చేరుకుంది. ఇప్పుడు అమెరికా, చైనా మధ్య విభేదాలు రావడంతోనే వాణిజ్య ఒప్పందానికి భారత్కు దగ్గరవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ భారత్తో వేగంగా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ చర్చలు సఫలమైతే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు చరిత్రలోనే కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.